హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయానికైతే వచ్చేసాం. దక్షిణ భారతదేశంలోనే 2 రంగనాయక స్వామి ఆలయంలో పూర్వం కుతుబ్ షా కాలంలో రాయపురం అని పిలువబడిన ఎదులాబాద్ గ్రామం గట్కేసర్ మండల్ మేడ్చల్ డిస్టిక్ దగ్గరలో అయితే ఉంది. ఈ ఆలయ విశేషాలేంటి అవన్నీ ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్తోనైతే మేము ముందుకి వస్తాం. ఒకవేళ మీకు ఈ అడ్రస్ అర్థం కాకపోయినా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ గోపురం చూడండి. ఇలాంటి గోపురాలు అయితే మనం ఎక్కువగా తమిళనాడులో అయితే చూస్తాము. మనకి ఇక్కడ అయితే ఇలాంటి గోపురాలు అయితే కనిపించవు. మనకి ఇక్కడ గోపురం ముందే మండపం లాగా కూడా ఒకటైతే చూడొచ్చు. టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ పైన చూడండి 3 విగ్రహాలు ఎలా ఉన్నాయో. ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్ళి కూడా మనం చూడొచ్చు అన్నమాట. పాతకాలంలో సినిమాలలో చూసాం కదా టెంపుల్, సేమ్ అట్లనే ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ మన హైదరాబాద్లో 600 ఇయర్స్ నుంచి ఉందంటే నమ్ముతాం అసలు. చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ అయితే. ఇక్కడ అయితే స్వయంభుగా వెలిసిన దేవుడు అంట. ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ నుంచి గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవైతే నాకు చాలా చాలా బాగా నచ్చినవి. మనము ఇలాంటి టెంపుల్స్ అన్నీ తమిళనాడులో చూస్తూ ఉంటాము. ఎక్కువ అటు సైడే ఉంటవి, మన సైడ్ అయితే ఉండవు. క్లౌడ్స్ మధ్యలో గోపురాలు చూస్తుంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ పైన కొన్ని శిల్పాలు కూడా పెట్టినారు చూడండి. ఈ టెంపుల్ కొంచెం పాతగా ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్లో కూడా ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళి చూద్దాము. మేము వెళ్ళిన టైంలోనైతే టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. 5:30కి అలా ఓపెన్ చేశారంట ఈవినింగ్. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళినాము, క్లోజ్ అయ్యి ఉంది. మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం తెలుసుకొని అయితే వెళ్ళండి టెంపుల్కి. మనం ముందుగా వెళ్ళినా కానీ వాళ్ళు అయితే ఓపెన్ చేయరు. మనం బయట నుంచి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైమింగ్స్ తెలుసుకొని అయితే వెళ్ళండి. ఇప్పుడు మనకి సైడ్కి ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది, చూద్దాం అక్కడ కూడా. సో ఇది కూడా మనకి క్లోజ్ అయి ఉందన్నమాట టెంపుల్. ఇక్కడ మనం రుక్మిణి అండ్ సత్యభామని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గోశాల కూడా ఉంది. ఈ గోశాల ఈ టెంపుల్ మొత్తం ఎగ్జాక్ట్గా 5:30కి అలా ఓపెన్ చేస్తారు కావచ్చు. కానీ టెంపుల్ అయితే బయట నుంచి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకైతే పెద్ద రథం అయితే కనిపిస్తుంది. ఇదైతే బ్రహ్మోత్సవాలప్పుడు యూజ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఇదంతా ప్యాక్ చేసి పెట్టినారు ఇక్కడనైతే. టెంపుల్ అయితే ఓవరాల్గానైతే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే మనకైతే టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.